సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 365. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గడువులోగా మరో నామినేషన్ దాఖలు కాకపోవడంతో అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఏకగ్రీవమయ్యారు. వైసీపీ పోటీ చేసేంత బలం లేకపోవడంతో ఆ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు కాలేదు. రేపు శాసనసభలో అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఎన్నికైనట్లు ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నేడు తొలిసారిగా అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎన్నిక ఏకగ్రీవమైంది. గడువులోగా మరో నామినేషన్ దాఖలు కాకపోవడంతో అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఏకగ్రీవమయ్యారు. శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడిని తరపున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ అయ్యన్న పాత్రుడి నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందించారు. నేడు అసెంబ్లీ సమావేశంలో మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత చంద్రబాబు నాయుడు, తర్వాత జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. ఆ తర్వాత వరుసగా మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అక్షర క్రమం ప్రకారం ఎమ్మెల్యేలు వరుసగా ప్రమాణం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.